కనిపిస్తుంది. లోక్సభ ఎన్నికలు ముగియటంతో రాష్ట్రాల్లో గవర్నర్ల మార్పులపై దృష్టి సారించారు. తెలంగాణకు పూర్తి స్థాయి నియమించనున్నట్లు సమాచారం. కేంద్ర మాజీ సహాయ మంత్రి అశ్విని కుమార్, కిరణ్ కుమార్ రెడ్డిని నియమించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో గవర్నర్లను మార్చే ఛాన్స్ కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికలు ముగియటంతో రాష్ట్రాల్లో గవర్నర్ల మార్పులపై దృష్టి సారించారు. తెలంగాణకు పూర్తి స్థాయి నియమించనున్నట్లు సమాచారం. కేంద్ర మాజీ సహాయ మంత్రి అశ్విని కుమార్, కిరణ్ కుమార్ రెడ్డిని నియమించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో గవర్నర్లను మార్చే ఛాన్స్ కనిపిస్తుంది. లోక్సభ ఎన్నికలు ముగియటంతో రాష్ట్రాల్లో గవర్నర్ల మార్పులపై దృష్టి సారించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, చెప్పండి. ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారం వచ్చిన తర్వాత గవర్నర్ల మార్పుపైనే దృష్టి కూడా పెట్టినట్టు కూడా తెలుస్తుంది. అంటే ముఖ్యంగా తెలంగాణ సంబంధించినటువంటి అంశాలపై కూడా కీలకంగా చర్చించవచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఇన్ఛార్జ్ గవర్నర్గా ఉన్నటువంటి సిపి రాధాకృష్ణ ఇటు జార్ఖండ్తో పాటు పుదుచ్చేరి గవర్నర్గా కూడా వారు ఉంటున్నారు, తాత్కాలికంగా ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు పూర్తి స్థాయి గవర్నర్ని నియమించాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఆలోచన కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇందులో ఇద్దరు పేర్లు పర్ణం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఒకరు కిరణ్ కుమార్ రెడ్డి పేరు మొదటి నుంచి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి, ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఇప్పుడు ఏ విధంగా అతనికి గవర్నర్ పదవి ఇస్తారని చెప్పేసి కూడా కొన్ని సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ అవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ కిరణ్ కుమార్ రెడ్డిని కర్ణాటకకు పంపించి ఇక్కడ అశ్విని కుమార్ చౌబే గతంలో మోడీ ప్రభుత్వంలోనే సహాయ మంత్రిగా పనిచేయడం జరిగింది. అతనికి మోడీ చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి, నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి అశ్విని కుమార్ చౌబేని తెలంగాణ గవర్నర్గా నియమించాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం కూడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ 2 రోజుల్లోనే ఈ యొక్క పేరు కూడా ప్రకటించేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అశ్విని వైష్ణవ్ ఇటు అశ్విని కుమార్ మాత్రం ఇటు ప్రధాని మోడీ తోటి చాలా సన్నిహితంగా ఉండేది. దాంతోపాటు అయోధ్య రామ మందిరం నిర్మాణం ఉన్నటువంటి సమయంలో చాలా కీలకమైనటువంటి పాత్ర కూడా పోషించినటువంటి వ్యక్తి, కొంత నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఖచ్చితంగా వారికి అవకాశాలు ఇక్కడ తెలంగాణ గవర్నర్గా నియమిస్తే ఖచ్చితంగా బీజేపీ కొంత ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉన్నాయని చెప్పేసి కూడా బీజేపీ భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ పుంజుకోవాలి, దాంతోపాటు బీజేపీ అధికారంలో రావాలని చెప్పి అనేక ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు అశ్విని కుమార్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కొంత కలిసి వచ్చేటువంటి అవకాశం ఉన్నాయనే విధంగా ఈ యొక్క అడుగులు కూడా వేస్తున్నట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డికి మాత్రం ఇటు కర్ణాటక పంపించి అశ్విని కుమార్ని ఇటు తెలంగాణకి పూర్తి స్థాయి గవర్నర్గా కూడా బాధ్యతలు అప్పచెప్పేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. నవీన్, అయితే దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు మార్చే ఛాన్స్ కనిపిస్తుందంటూ సమాచారం అయితే అందుతుంది. అది ముఖ్యంగా ఏ రాష్ట్రాల్లో గవర్నర్ల మార్పు అనేది కన్ఫర్మ్ అయింది? ఎందుకంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కొత్తగా నియమించడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నర్ల పదవీకాలం పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ కొంత మార్పు జరగాలనే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైనటువంటి నేపథ్యంలో ఏ విధంగా ఉండాలి, గవర్నర్ నియామకాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా పూర్తి స్థాయిలో చర్చలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఒకవైపు బీజేపీ
తన ఇతర రాష్ట్రాల్లో బీజేపీ బలం లేనటువంటి ప్రాంతాల్లో ఏ విధంగా పుంజుకోవాలి, బీజేపీ బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో సంకీర్ణ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎవరెవరికి ఈ యొక్క అవకాశం కల్పించాలనే అంశాలపై కూడా కీలకంగా చర్చించి ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకునేటువంటి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ లోక్సభ ఎన్నికలు పూర్తయినాయి, దాంతోపాటు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ యొక్క మళ్ళీ మార్పు అనేది కనిపించాలి, ప్రజల్లో కొంత మార్పు ఉంటే ఖచ్చితంగా బీజేపీ కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉన్న విధంగా కూడా వారు ఈ యొక్క ఆలోచనలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ. సచివాలయంలో మంత్రి పవన్ కళ్యాణ్ కు